ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఇక్కడ చూడండి 2/3 ప్లస్ 5/4 5/4 ప్లస్ 2/3 అంటే ఒక విలువకి ఇంకొక విలువని యాడ్ చేస్తున్నాడు. రైట్ సైడ్ ఏం చేశాడు, రివర్స్లో యాడ్ చేస్తున్నాడు. ఇలా ఒక విలువని రివర్స్లో యాడ్ చేసిన దాని విలువ మారదు. ఇది కాంపిటేటివ్ ప్రాపర్టీ ఓవర్ అడిషన్ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ. అదేవిధంగా ఇక్కడ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఓవర్ మల్టిప్లికేషన్, ఇది కూడా ట్రూ. ఇక్కడ కాంపిటేటివ్ ప్రాపర్టీ ఓవర్ సబ్ట్రాక్షన్ ఇచ్చాడు. సబ్ట్రాక్షన్ ఎప్పుడు కాంపిటేటివ్ కాదు, కాబట్టి ఇది ఫాల్స్. సో విచ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు, కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. దిస్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 3 రేషనల్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ -3/4 అండ్ 1/2 అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే -3/4 అండ్ 1/2 అన్నాడు. ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్స్ని 2 రేషనల్స్ మధ్యలో రేషనల్ నెంబర్స్ని మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోండి. ఈ డినామినేటర్స్ ఇక్కడ 4 ఉంది, ఫస్ట్ డినామినేటర్. సెకండ్ డినామినేటర్ ఎంత ఉంది, 2 ఉంది. ఇప్పుడు ఈ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకుంటే మనం ఆ రేషనల్స్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. కాబట్టి ఇక్కడ 2ని 4గా మార్చడానికి దేంతో గుణిస్తే సరిపోతుందో థింక్ చేయండి. సో 2 2s are 4 కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. ఇంటూ 2 ఇంటూ 2. సో డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా న్యూమరేటర్ని కూడా మల్టిప్లై చేయాలి. అప్పుడేమైంది చూడండి, -3/4 is the first fraction and the second fraction is 2 1 is 2 by 2 2s are 4. ఇప్పుడు చూడండి డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. ఎప్పుడైతే డినామినేటర్స్ ఈక్వల్ అవుతాయో ఆటోమేటిక్గా న్యూమరేటర్స్ని కంపేర్ చేయండి. న్యూమరేటర్స్ ఎలా ఉన్నాయి, -3 నుంచి +2 వరకు ఉన్నాయి. కాబట్టి -3కి +2కి నెంబర్ లైన్ మీరు తీసుకున్నట్లయితే -3 నుంచి +2కి మధ్య ఉన్నటువంటి నెంబర్స్ ఏవేవి వస్తాయి, -3 -2 -1 0 1 2 ఇలా ఉంటుంది నెంబర్ లైన్ డాష్ డాష్ డాష్. వీటిలో చూడండి -3కి +3కి మధ్యలో చూడండి -3 +2కి మధ్యలో వచ్చేటువంటి నెంబర్స్ ఇవి. అంటే మనకి ఆ రెండింటి మధ్యలో వచ్చే నెంబర్స్ ఏదంటే -2/4 -1/4 0/4 +1/4. ఇప్పుడు వాడిచ్చిన ఆప్షన్స్ చూడండి, ఇక్కడ 1/2 అంటే 4s ఉన్నవే చూడండి. ఇక్కడ అన్ని డినామినేటర్లో 4 ఉన్నవి, వీటిలో ఉన్నాయి వీటిలో ఉన్నాయి వీటిలో ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఈ ఆన్సర్స్ చూడండి, -1/4 0/4 is nothing but 0 1/4. So C is the correct answer. Next question చూద్దాం. A number of the form P/Q is said to be a rational if అని కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ P/Q ఫామ్లో ఉంటే అది రేషనల్ నెంబర్ అని మనం డెఫినేషన్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. ఏ నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q అని డెఫినేషన్ చెప్పేటప్పుడు రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ చెప్పుకున్నాం. మరి దాని కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే డినామినేటర్ 0 అయిపోతుందో మనకి ఇన్ఫినిటీ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఆ వాల్యూని మనం డిఫైన్ చేయలేం. అందుకని ఈ డినామినేటర్ అనేది 0 అవ్వాలి. Q షుడ్ బి ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3/2 అనేది ఒక రేషనల్గా మనం తీసుకుంటాం. 3/2 ఇస్ ఏ రేషనల్. ఎప్పుడైతే అక్కడ డినామినేటర్ కానీ 0 అయితే ఏమవుతుందండి, 3/0. అంటే 0తో భాగాహారం చేయాలి. ఎప్పుడు కూడా చూడండి 0తో భాగాహారం చేసేటప్పుడు అది ఏ నెంబర్ అయినా ఉండండి, న్యూమరేటర్లో మనం 0తో డివైడ్ చేస్తున్నాము అంటే 0 1 is 0 తీసుకోవచ్చా. అదే 0 9s are 0 తీసుకోవచ్చా, 0 100s are 0 తీసుకోవచ్చా, 0 thousands 0 0 10,000 0 0 1 lakhs 0. సో ఇక్కడ దాని కోషంట్ అనేది ఇన్ఫినిటీకి రీచ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 0తో డివిజన్ అనేటువంటిది మనకు వచ్చినప్పుడు దాని టోటల్ వాల్యూ ఇన్ఫినిటీ. సో ద వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్పుకుంటాం అంటే ద నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ P/Q and the condition should be Q not equal to 0.
ఏమవ్వాలా క్యూ నాట్ ఈక్వల్ టు 0. సో ఎప్పుడైతే క్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతుందో అది ఇన్ఫినిటీ రీచ్ అయిపోతుంది. కాబట్టి క్యూ అనేది 0కి ఈక్వల్ కాకూడదు. నెక్స్ట్ మరి న్యూమరేటర్ ఎలా ఉండాలి? న్యూమరేటర్ ఎలా ఉండాలంటే దట్ షుడ్ బి ఇంటీజర్. ఇక్కడ ఫస్ట్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ కావచ్చు, బట్ ఇక్కడ కండిషన్ క్యూ నాట్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0. సో మనకు కావాల్సిన కండిషన్ వచ్చింది. సో ఆప్షన్ ఇస్ బి ఈస్ కరెక్ట్. బట్ సి కూడా చూద్దాం ఏమి ఇచ్చాడు. పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ అండ్ పి నాట్ ఈక్వల్ టు 0. సో పి కాదండి 0 కావాల్సింది. పి అనేది న్యూమరేటర్లో ఉంటుంది కాబట్టి అది కాదు 0 కావాల్సింది. డినామినేటర్ 0 కాకుండా ఉంటే చాలు. ఇక్కడ కూడా చూడండి, పి అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్ అండ్ పి నాట్ ఈక్వల్ టు 0 అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0 రెండు కండిషన్స్ ఇచ్చాడు. సో ఇది తప్పు. పి 0 అవ్వచ్చు, ఎందుకంటే 0 బై ఎనీథింగ్ 0 అనేది అగైన్ ఇట్స్ బిలాంగ్స్ టు ఏ రేషనల్ నెంబర్. కాబట్టి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సొల్యూషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ కానిది ఈజ్ నాట్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ కానిది ఏంటి చూడండి. ఇక్కడ చూడండి ఫస్ట్ది 3x + 2 ఈజ్ ఈక్వల్ టు 5x + 2. ఇక్కడ దీని సొల్యూషన్ కనుక మనం గమనిస్తే మనము దీని సొల్యూషన్ చేసేటప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకవైపుకి ఎయిదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్ తీసుకొస్తాం. ఇక్కడ పెద్దది ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్ తీసుకొద్దాం. సో ఈ 3x ఇటువైపు వస్తే ఏమొస్తుంది -3x. ఈ 2ని ఇటువైపు పంపిద్దాం. +2 ఉంది కాబట్టి ఇటువైపు వెళ్తే -2. అంటే +2 ఉంది లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను కాబట్టి -2 అయింది. ఆల్రెడీ ఇక్కడ 5x ఉంది, ఈ +3x అటువైపు తీసుకొస్తే -3x. అప్పుడేమైంది చూడండి, +2 - 2 is 0. 5xలో 3x పోతే 2x. 2x 0 అవుతుంది కాబట్టి x is also 0. సో x వాల్యూ వచ్చి 0 వచ్చింది. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, 4x - 18 ఈక్వల్ టు 2. ఇక్కడ మనం x ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ -18ని రైట్ సైడ్ని సెండ్ చేద్దాం. అప్పుడేమవుతుంది +18. సో +18 ఈస్ 20. దీని వాల్యూ ఏంటి 20. దేని వాల్యూ 20? ఇక్కడ 4x వాల్యూ 20. మనకు కావాల్సింది ఏంటి x వాల్యూ. కాబట్టి ఈ 4 అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. 4 1 is 4, 4 5 are 20. సో x వాల్యూ ఇస్ 5. 5 ఈజ్ అన్ ఇంటీజర్. 0 కూడా ఇంటీజర్, 5 ఇంటీజర్. నెక్స్ట్ థర్డ్ చూడండి, 4x + 7 ఈజ్ ఈక్వల్ టు x + 2 ఇలా ఉంది. ఇప్పుడు దీని నుంచి మనం x ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి xని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాను, +7ని మనకు అవసరం లేదు, రైట్ సైడ్ సెండ్ చేద్దాం. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x కాబట్టి xని మాత్రం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నాం. ఏదైతే ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో దాన్ని x వైపు తీసుకొచ్చేయండి. మనకి అవసరం లేనటువంటి వాల్యూ ఈ 7 మనకు అవసరం లేదు, సో దీన్ని రైట్ సైడ్ సెండ్ చేయండి. ఇప్పుడేమవుతుంది చూడండి, 4x - x ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ రైట్ సైడ్ 2 ఉంది మా. ఈ +7 అటువైపు వెళ్తే ఏమవుతుంది -7. ఇప్పుడు 4xలో నుంచి x పోతే ఎంతమా 3x. 2లో నుంచి 7 పోతే -5. కాబట్టి x వాల్యూ 3 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్లోకి వస్తుంది. సో -5/3. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసింది. -5/3 అనేది ఇంటీజర్స్ కాదు. ఎందుకంటే ఇంటీజర్స్లో చూడండి, ఇంటీజర్స్ ఏమేమి ఉంటాయి? ఇంటీజర్స్లో 0 1 2 3 ఇట్లా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇట్లా నెగిటివ్ నెంబర్స్, 0 పాజిటివ్ నెంబర్స్ ఇలా ఇంటీజర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ అనేది ఒక రేషనల్ నెంబర్. ఫ్రాక్షన్ అనేది రేషనల్ నెంబరే కానీ ఇంటీజర్ కాదు. సో మనకు వాడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ అన్ ఇంటీజర్ అన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటీజర్ కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్
సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిజిట్ ఇన్ ది టెన్స్ ప్లేస్ ఆఫ్ 2 digit number is 3 more than the digit in the unit place. Let the digit at unit place be b. Then the number is అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదో ఒక 2 digit నెంబర్ అండి. 2 digit నెంబర్. ఆ 2 digit నెంబర్ ఎలా ఉండాలి అనే దానికి కండిషన్స్ ఇచ్చాడు. సో ఆ కండిషన్స్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ని ఐడెంటిఫై చేయాలి. దాంట్లో కూడా ఏమని ఇచ్చాడు, లెట్ ద డిజిట్స్ అట్ యూనిట్ ప్లేస్ విల్ బి బి. యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ని ఏమనుకోమంటున్నాడు, బి. యూనిట్ డిజిట్ వచ్చి స్మాల్ బి అనుకోమంటున్నాడు. అయితే ఆ డిజిట్ ఏంటి అన్నాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఈ 2 digit నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే టెన్స్ డిజిట్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, టెన్స్ డిజిట్. సో యూనిట్ డిజిట్ బి అని ఇచ్చేసినాడు, టెన్స్ డిజిట్ మనకు కనుక్కోవాలి. అప్పుడే మనం ఆ నెంబర్ ఏంటో ఫామ్ చేయగలుగుతాం. కాబట్టి ఆ టెన్స్ డిజిట్ కోసం వాడు ఇచ్చిన కండిషన్ ఏంటో ఎతకండి. ఇక్కడ చూడండి, ద టెన్స్ ప్లేస్ ఆఫ్ 2 digit నెంబర్ ఈస్ 3 more than the digit in the unit place. అంటే ఏంటి, ఇక్కడ టెన్స్ ప్లేస్లో డిజిట్ కావాలి అంటే అది ఎలా ఉందంట, యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్ కంటే 3 ఎక్కువ, 3 more than యూనిట్ ప్లేస్. కాబట్టి యూనిట్ ప్లేస్లో బి ఉంది, అప్పుడు టెన్స్ ప్లేస్లో ఏమవుతుందంటే దానికంటే 3 ఎక్కువ. సో బి ప్లస్ 3. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఏమో తెలిసిపోయింది, యూనిట్ ప్లేస్లో తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ 2 digit నెంబర్ ఏంటి అంటే ఈ టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్కి దాని ప్లేస్ వాల్యూ, ఎప్పుడు కూడా టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్కి ప్లేస్ వాల్యూ ఏమంటే 10తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి 10 into b plus 3. నెక్స్ట్ ప్లస్ యూనిట్ డిజిట్లో దాని ప్లేస్ వాల్యూ ఏమంటే 1తో మల్టిప్లై చేస్తాం. 1 into b. కాబట్టి దీంతో మల్టిప్లై చేస్తే బ్రాకెట్ బయట 10 ఉందండి, బ్రాకెట్ లోపల 2 terms ఉన్నాయి. ఆ 2 terms కూడా ఒకటి బి, ఇంకొకటి 3. ఎప్పుడు కూడా ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్రాకెట్ లోపల ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ని కూడా బ్రాకెట్ బయట ఉన్న దాంతో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని అప్లై చేస్తాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని రిప్రజెంట్ చేస్తుంది. మరి దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, బ్రాకెట్ బయట ఉన్న ఏని లోపల ఉన్న బితో ఒకసారి మల్టిప్లై చేయాలి, అదే ఏని సితో కూడా మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దిస్ ఈస్ వీ కాల్డ్ యాజ్ ఏ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. వాట్ వీ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. మరి ఆ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేస్తే 10 into b 10b ప్లస్ 10 into 3 30 ప్లస్ 1 into b b. టోటల్ చూడండి, ఇక్కడ ఒక బీటర్, ఇక్కడ ఒక బీటర్, టోటల్గా ఇది ఒక 10b అదొక 1b 11b ప్లస్ 30. దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ 2 digit నెంబర్. సో ఆప్షన్ ఏ ఈస్ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్పితాస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ thrice of Shilpa. Arpita's present age is thrice of Shilpa. If Shilpa's age is 3 years ago was X, then Arpita's present age is అన్నాడు. ఇక్కడ ఇద్దరు ఏజెస్ని కంపేర్ చేస్తున్నాడు. ఒకరు అర్పిత, ఇంకొకరు శిల్ప. వాళ్ళు ఇద్దరు ఏజ్ని కంపేర్ చేస్తున్నాడు. ఏమడిగాడు, అర్పితాస్ ప్రజెంట్ ఏజ్ అడిగాడు. అంటే అర్పితకి ప్రజెంట్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి. అది ఆ అర్పిత ఏజ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే శిల్ప ఏజ్ మీద డిపెండ్ అవుతుంది. అది ఎలా ఉంది చూడండి, అర్పిత ప్రజెంట్ ఏజ్ ఈజ్ thrice of శిల్ప. శిల్ప ఏజ్కి 3 times ఉంటుందంట. మరి
ఇక్కడ ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఒకవేళ శిల్ప ఏజ్ ఈజ్ 3 years ago వాస్ ఎక్స్. సో 3 సంవత్సరాల క్రితం శిల్ప ఏజ్ వచ్చి ఎక్స్ అనుకుందాం. మరి 3 years ago ఎక్స్ అయితే ప్రజెంట్ ఏజ్ ఎంత? ద ఏజ్ ఆఫ్ శిల్ప 3 years ago. 3 years ago వచ్చి ఎక్స్. 3 years ago ఎక్స్ అయితే ప్రజెంట్ ఏజ్ కావాలంటే 3 సంవత్సరాలకు ముందు మన ఏజ్ ఎంత ఉంది, ఇప్పుడు మన ఏజ్ ఎంత ఉంది అంటే 3 సంవత్సరాల ముందున్న ఏజ్కి ఇప్పుడు ఏజ్ 3 years ఎక్కువ ఉంటుంది, అవునా? కాబట్టి ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఆ 3ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 3 years ముందు శిల్ప ఏజ్ ఎక్స్ ఇయర్స్, ప్రజెంట్ శిల్ప ఏజ్ వచ్చి ఎక్స్ ప్లస్ 3 years. ఇప్పుడేమన్నాడు? అర్పిత ప్రజెంట్ ఏజ్ అన్నాడు. మరి అర్పిత ప్రజెంట్ ఏజ్ ఎలా ఉండాలా? థ్రైస్ ఆఫ్ శిల్ప. సో శిల్ప ప్రజెంట్ ఏజ్కి 3 times. కాబట్టి ఈ ప్రజెంట్ ఏజ్ని 3తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 3 into x plus 3. సో ఎక్కడుంది 3 into x plus 3? దిస్ ఇస్. సో ఆప్షన్ డి ఈస్ రైట్ ఆన్సర్. జస్ట్ కంపేర్ చేయండి. ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడా, పాస్ట్ ఏజ్ ఇచ్చాడా? ఇక్కడ వాళ్ళిద్దరు వయసులు ప్రజెంట్లో ఉన్నాయా, పాస్ట్లో ఉన్నాయా అనేది కంపేర్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.